టు అవర్ ఛానల్ ఇగ్రం ముచ్చట. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఓటర్ ఐడి కార్డును మొబైల్ ఫోన్లో ఏ విధంగా అప్లై చేయాలో చూద్దాం. దీనికి ముందుగా క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసి NVSP.in సెర్చ్ చేయాలి. ఇది ఎలక్షన్ కమిషన్ వల్ల అఫీషియల్ వెబ్సైట్. సెర్చ్ చేస్తే మనకు పేజీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ కొత్తగా ఈ పోర్టల్ని యూజ్ చేసేవాళ్ళు కొత్తగా రిజిస్టర్ కావాల్సి ఉంటుంది. అందుకని ఇక్కడ లాగిన్ రిజిస్టర్ అని ఉంది కదా, అక్కడ రిజిస్టర్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ డోంట్ హ్యావ్ అకౌంట్ రిజిస్టర్ యాజ్ ఏ యూజర్ అని ఉంది కదా, న్యూ యూజర్ అని ఉంది, దీన్ని క్లిక్ చేసుకోవాలి. మొబైల్ నెంబర్ క్యాప్చర్ యాజ్ ఇట్ ఈజ్గా ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మనం ఇచ్చిన మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత మనకు ఏపీ కార్డు అంటే ఓటర్ ఐడి కార్డు ఉంటే ఇంతకుముందే వారు ఆ నెంబర్ ఉన్నదని ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. తర్వాత నేము, లాస్ట్ నేము, ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ ఉంటుంది, ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. రిజిస్టర్ మీద క్లిక్ చేసుకోవాలి. నాకు ఇదివరకే నేను రిజిస్టర్ అయినా కాబట్టి నేను బ్యాక్కి వెళ్తున్నాను. ఇక్కడ యూజర్ ఐడి, యూజర్ నేమ్, పాస్వర్డ్, క్యాప్చర్ యాజ్ ఇట్ ఈస్గా ఎంటర్ చేయాలి. తర్వాత లాగిన్ కావాలి. పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఫ్రెష్ ఇంక్లూజన్ ఎన్రోల్మెంట్ ఉంది కదా, ఆ ట్యాబ్ని క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సిటిజన్షిప్ అని అక్కడ ఐ రెసిడెంట్ ఇన్ ఇండియా అని ఇచ్చుకోవాలి. తర్వాత స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. నేను ఎగ్జాంపుల్గా వేములవాడని సెలెక్ట్ చేసిన. ఇక్కడ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ప్రజెంట్ ఉన్న హౌస్ నెంబర్ ఇచ్చేసుకోవాలి. నేను ఎగ్జాంపుల్గా ఒక నెంబర్ ఇస్తున్నా. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. స్ట్రీట్, ఏరియా, లొకాలిటీ, మీ స్ట్రీట్ ఏంటిదో సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. తెలుగులో వస్తుంది. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. టౌన్ ఆర్ విలేజ్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. తర్వాత పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉందో ఆ విలేజ్ నేమ్ ఇచ్చుకోవాలి. ఆర్ పిన్ కోడ్ నెంబర్, నెక్స్ట్ పిన్ కోడ్ నెంబర్ ఇవ్వాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. నేను ఎగ్జాంపుల్గా ఒక డేట్ ఆఫ్ బర్త్ ఇస్తున్నా. తర్వాత ఇక్కడ అడ్రస్ ప్రూఫ్ కోసం ఒక డాక్యుమెంట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నేను రేషన్ కార్డు అప్లోడ్ చేస్తున్నా ఎగ్జాంపుల్ కోసం. చూస్ ఫైల్ అని క్లిక్ చేసుకొని డాక్యుమెంట్ని అప్లోడ్ చేయాలి. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ క్లిక్ చేస్తే మనకు డాక్యుమెంట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎంటర్ యువర్ బర్త్ డీటెయిల్స్ ఉంది. ఇక్కడ మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోవాలి.
తర్వాత మళ్ళీ విలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఏజ్ ప్రూఫ్ కోసం డాక్యుమెంట్ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. దీనికోసం ఆధార్ కార్డు నేను శాంపిల్ కోసం అప్లోడ్ చేస్తున్నా. మీరు ఇవన్నీ డాక్యుమెంట్స్ ఫస్టే స్కాన్ చేసి పెట్టుకోవాలి మొబైల్లో. తర్వాత ఏజ్ డిక్లరేషన్, ఒక డిక్లరేషన్ ఫామ్ ఇక్కడ గ్రీన్ కలర్లో ఉంది. దాన్ని ఆ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని దాని మీద మీ పేరు సైన్ పెట్టి ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నేను శాంపిల్ కోసం ఒక డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తున్నా. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఎంటర్ యువర్ పర్సనల్ డీటెయిల్స్ అని వస్తుంది. ఇక్కడ నేమ్ ఇచ్చుకోవాలి, ఫుల్ నేము. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసుకుంటే తెలుగులో వస్తుంది. తర్వాత సర్ నేమ్, ఇంటి పేరు ఇచ్చుకోవాలి. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసుకోవాలి. తర్వాత జెండర్ ఆఫ్ అప్లికెంట్ నేమ్, జెండర్ ఆఫ్ అప్లికెంట్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ ఇచ్చుకోవాలి. ఎంటర్ యువర్ ఫాదర్ ఆర్ మదర్ హస్బెండ్ డీటెయిల్స్, మన రిలేషన్ ఎవరో ఒకరిది ఇవ్వాలి. ఇక్కడ నేమ్ ఇవ్వాలి వాళ్ళది. తర్వాత సర్నేమ్ ఇచ్చుకోవాలి. తర్వాత ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒక ఫోటో, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్ ఫైల్ అయిన కాడ ఫోటో సెలెక్ట్ చేసుకోవాలి. నేను శాంపిల్గా ఒక ఫోటోని సెలెక్ట్ చేస్తున్నా. సేవ్ చేస్తున్నా. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నా. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. ప్లీజ్ చూస్ ఇఫ్ యూ ఆర్ డిఫరెంట్లీ ఏబుల్డ్, అంటే ఏమైనా డిజబిలిటీ ఉంటే దాన్ని క్లిక్ చేసుకోవాలి. ఈమెయిల్ ఐడి ఉంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. మొబైల్ నెంబర్ ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. ఇస్తే మంచిది. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మనం ఎక్కడి నుండి అప్లై చేసినామో ఆ ఏరియా పేరు ఇవ్వాలి. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ సబ్మిట్ అని వస్తుంది, దాని మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ పేజ్లో మనం అప్లై చేసిన డీటెయిల్స్ మొత్తం అక్కడ చూపిస్తుంది. చూపించిన తర్వాత మళ్ళీ సబ్మిట్ అని వస్తుంది. సబ్మిట్ చేస్తే ఈ విధంగా ఓటర్ ఐడి అప్లై అయిపోద్ది. దీనికోసం ముందుగానే కావాల్సిన డాక్యుమెంట్స్ స్కాన్ చేసుకొని మొబైల్లో పెట్టుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.